హాయ్ అండి, అందరూ బాగున్నారా? కుమారి అందరి రుచులకి స్వాగతం. ఈరోజు మనం ఏం చేసుకుందామంటే కందిపప్పుతో మామిడికాయ పప్పు చేసుకుందాం. దానికి ఏమేం కావాలంటే ఇదిగో ఒక కప్పుడు కందిపప్పు తీసుకున్నాను. తర్వాత ఇంత అక్కర్లేదు, ఇందులో కొంచెం తీసేసి మిగతాదంతా వేసుకుందాం, పుల్లగా బాగుంటుంది. ఇదిగో కందిపప్పు, ఒక మామిడికాయ, ఇదిగో కరివేపాకు, పచ్చిమిర్చి, ఇదిగో వెల్లుల్లిపాయలు. కంపల్సరీగా వెల్లుల్లిపాయలు ఉంటే బాగుంటుంది, లేకపోయినా మీ ఇష్టం. ఇదిగో ఎండుమిర్చి కూడా ఒక 2.5, పెద్ద ఎండుమిర్చి అయితే 2.5 వేసుకున్నాను. ఇగో ఉప్పు, పులుపు, కారం ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఇగో ఆవాలు, మెంతులు, జీలకర్ర చూసారు కదా. తగినంత ఉప్పు నేను వేసాను, పసుపు. ఫస్ట్ పప్పు వేయించేసుకుని మూకుట్లో, తర్వాత కడిగేసుకుని ఇందులో కుక్కర్లో ఒక 5-6 కూతలు తెప్పించేసుకోవాలి. ఈలోగా మామిడికాయ ముక్కలు చేసుకుందాం. ఇదిగోండి, దీంటి కాయలు తీసుకున్నాం. ఈ కందిపప్పు దేంతో అయితే వేసామో దాంటి కాయలు ఇంకా ఎక్కువే ఉన్నాయి. ఇదిగో చాలానే వేసాను, దాంటి కాయలు వేసాను. ఈ కాయ చాలా పుల్లగా ఉంది, కొంచెం మెత్తగా పండినట్టున్నా ఏం బాధపడక్కర్లేదు. పులుపు చాలా ఉంటుంది, వేసేసుకోవచ్చు. కొంచెంగా పండినట్టున్నా పర్వాలేదు, పప్పులో సరిపోతుంది. మనం ఇగో కోతలు వచ్చేసాయి, అందుకని ఏం చేద్దామంటే ఇగో ముక్కలు మగ్గబెట్టేసుకుందాం. ఫస్ట్ వాటర్ వేసి ముక్కలు ఉడకబెట్టేసుకుందాం. అందులోనే పచ్చిమిరప కూడా వేస్తే చాలా బాగుంటుంది. మిర్చి తరుక్కున్నాం కదా. ఇగో ఇదివరకు అయితే పప్పుతో పాటే మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయేవి. ఎందుకో మరి ఈ మధ్యన పప్పులో తేడా ఉందో ఏమో, ఉడకట్లేదు. అందుకని ఇలాగా ఉడకబెడుతున్నాను. పప్పు ప్లేట్ పెట్టేసుకున్నాం. ఇదిగోండి ఉడుకుతుంది. ఆ మూగుట్లోంచి ఇందులో వేసేసుకుంటే ఈ మూగుట్లో పోపులు వేయించుకోవచ్చు చక్కగా. పోపు వేగేలాగా ముక్కలు వేగిపోతాయి. మామిడికాయ ముక్కలు